సౌత్ స్టార్ హీరోయిన్స్లో సీనియర్ అయినా కూడా త్రిష ఇప్పటికీ స్టార్ ఛాన్సులు అందుకుంటూ అదరగొట్టేస్తుంది. తమిళంలో 2 దశాబ్దాలుగా ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన త్రిష తెలుగు ఆడియన్స్కు ఈ మధ్య కాస్త దూరమైంది. అయితే ఆ దూరాన్ని కాస్త దగ్గర చేసేందుకు మళ్ళీ మెగా మూవీతో వస్తోంది. మెగాస్టార్ చిరంజీవితో విశ్వంబర సినిమాలో ఛాన్స్ పట్టేసింది త్రిష. ఈ సినిమాతో త్రిష ఆఫ్టర్ లాంగ్ టైం టాలీవుడ్ రీ ఎంట్రీ ఇస్తోంది. ఈ సినిమా విజువల్ వండర్గా ఉండబోతోందని తెలుస్తోంది. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా చాలా జాగ్రత్తగా ప్లాన్ చేస్తున్నారు. అయితే విశ్వంబర సినిమాతో త్రిషకు మరోసారి మంచి బ్రేక్ వస్తుందని చెబుతున్నారు. సినిమాలో చిరంజీవి తర్వాత త్రిష పాత్రకు అంత వెయిట్ ఉంటుందని అంటున్నారు. అంతేకాదు సినిమాలో ఆమె సీన్స్ కొన్ని అదిరిపోతాయని టాక్. త్రిష కూడా కొద్దిపాటి గ్యాప్ తర్వాత తెలుగు ప్రేక్షకుల ముందుకు రాబోతుంది కాబట్టి పాత్రకు పూర్తి స్థాయిలో న్యాయం చేస్తుందని తెలుస్తోంది. అందుకే విశ్వంబర తర్వాత త్రిషకు మళ్లీ టాలీవుడ్లో వరుస అవకాశాలు వస్తాయని అంటున్నారు. బింబిసారా తర్వాత వశిష్ఠ డైరెక్ట్ చేస్తున్న విశ్వంబర సినిమాపై అంచనాలు అయితే తారస్థాయిలో ఉన్నాయి. ఈ సినిమాకు కీరవాణి మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్గా నిలుస్తుందని అంటున్నారు. ఈ మధ్య కొంత రొటీన్ కథలతో మెగాస్టార్ సినిమాలు వస్తున్నాయన్న టాక్ ఉంది. అందుకే విశ్వంబర కోసం చిరంజీవి చాలా రిస్క్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సినిమా దాదాపు ముగింపు దశకు రాగా త్వరలోనే ఒక టీజర్తో రిలీజ్ డేట్ కూడా అనౌన్స్ చేస్తారని తెలుస్తోంది. చిరంజీవి విశ్వంబర సినిమాలో త్రిషతో పాటు మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్, ఈషా చావ్లా కూడా నటిస్తున్నారని తెలుస్తోంది. సినిమా కథ అంతా కాన్సెప్ట్ ఓరియంటెడ్గా ఉన్న మెగా ఫ్యాన్స్ చిరు నుంచి కోరుకునే డాన్స్, యాక్షన్ సీన్స్ అన్ని పుష్కలంగా ప్లాన్ చేస్తున్నాడట వశిష్ఠ. అందుకే ఈ సినిమా మీద మెగా ఫ్యాన్స్ చాలా హోప్స్లో ఉన్నారు. చిరంజీవి కూడా వశిష్ఠకు ప్రీ హ్యాండ్ ఇచ్చినట్టు తెలుస్తోంది. మరి మెగా విశ్వంబర సినిమా మరోసారి మెగాస్టార్ స్టామినా ఏంటో బాక్సాఫీస్ దగ్గర చూపిస్తుందా లేదా అన్నది చూడాలి.